అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉషా. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా కృతజ్ఞతలు, శుభాభినందనలు. సృష్టిలో అత్యంత ఉన్నతమైనటువంటి స్థానం, శ్రేష్టమైనటువంటి స్థానం, ఆది గురువు అనేటటువంటి స్థానం ఒక్క అమ్మకే ఇచ్చారు. దీని గురించి ఒక మహానుభావుడు ఒక పాటలో తన కవిత్వాన్ని ఇలా చెప్పారు. తల్లిని మించి దారుని వేరే దైవము లేనే లేదుగా, చల్లని తల్లి దీవెనలున్న ఇల్లే స్వర్గమురా. అలాంటి అమ్మతనాన్ని ఈ రోజున అమ్ముకుంటున్నారు, కొనుక్కుంటున్నారు, అద్దెకి తీసుకుంటున్నారు. ఎక్కడికి వెళుతోంది ఈ దేశం? ఈ దేశమనే కాదు, అసలు దేశం ఏం చేసింది? అది అక్కడే ఉంది. ఈ మనుషుల ఆలోచనలు, ఈ పోకడలు ఎక్కడికి పోతున్నాయి? ఇంతకు మునుపు వీడియోలో నేను చెప్పినట్టు, ఏదైనా ఒక ఉపకారం, ఒక వెసులుబాటు కల్పిద్దాము అని గనక ఆలోచిస్తే ప్రభుత్వం కానీ, పరిపాలకులు కానీ, రాజ్యాంగం కానీ, ఇక దానిని ఏ విధంగా డిస్ట్రక్టివ్గా ఉపయోగించుకోవచ్చును అని రీసెర్చ్ చేసేవాళ్ళు ఎక్కువైపోయి మీ అమ్మక్కడ తెలుసుకోను. ఏమర్రా, సవ్యంగా ఆలోచన ఏదైనా వస్తే దానిని నెగిటివ్గా ఎంత సులువుగా, నెగిటివ్ అనే దానికన్నా ఎలా చెప్పచ్చు అనంటే ఈజీ మనీ కింద, షార్ట్ కట్స్లో సంపాదించుకోవాలి అన్న ఆలోచనలకి ఎలా దిగుతున్నారు. ఈరోజు ఇక్కడ మీరు మొదలుపెట్టింది మీ స్వార్థం కోసం చేసినది రేపు పొద్దున్న మీ పిల్లలు, మీ వంశం అది కూడా అదే అవుతుంది కదా. ఆ ఆలోచన లేదా? ఆ తర్వాత మాకు అప్పుడు కొనుక్కుంటానులే, వెనకటికి ఒక కార్టూన్ వచ్చిందిలేండి, కార్టూన్ కాదు, ఒక ఫ్యామిలీలోనే ఒక జోకు. వాళ్ళ నాన్న చాలా గొప్ప డబ్బున్నవాడట. చిన్నపిల్లాడికి స్కూటర్ ఇచ్చేస్తే ఇష్టం వచ్చినట్టుగా స్కూటర్ మీద వెళ్తూ ఉంటే, ఒరే బుర్ర దేనికైనా గుద్దుకుపోతుందిరా, మెడ నొప్పి వచ్చేస్తుందిరా అని అబ్బాయితో చెప్తే వాడు ఏమన్నాడు తెలిసిందా? మా నాన్న మరో మెడకాయ కొంటాడన్నాడు. అయ్యో వెర్రి విధవ, మరో మెడకాయ కొంటే అది నీది ఎలా అవుతుందిరా? నీకున్నది ఒక్కటే కదా మెడ. ఏమంటారు? ఇప్పుడు ఏంటవుతోంది? ఏదైనా ఒక కొత్త వెసులుబాటు కల్పించాలి ప్రజలకని అనుకుంటే అది బంగారు కత్తయి అందరి పీకలు తెక్కొడుతోంది. అలాగా ఎందుకు చెప్తున్నానంటే, సరోగసి కమర్షియల్గా చేయకూడదని సుప్రీంకోర్టు చెప్పింది. అది కుటుంబంలోని వారు మాత్రమే ఆ సరోగసికి సహకరిస్తే సంతానం లేని వాళ్ళకి సంతానాన్ని పొందే అవకాశం దక్కుతుందని చెప్పి ఇచ్చినటువంటి వెసులుబాటు. సరే, ఇప్పుడున్నటువంటి ఈ రేడియేషను, చేస్తున్న ఉద్యోగాలు, వాటి వలన ఈ ఈ విధమైనటువంటి ఏంటిది స్పెర్మ్లో కౌంట్ తగ్గిపోవడాలు కావచ్చు, లేదా అమ్మాయిలకి పీసీఓడీల వల్ల కావచ్చు, సంతానాన్ని పొందే శాతం తగ్గిపోతోంది. కాబట్టి వీళ్ళందరూ ఈ ఫెర్టిలిటీ సెంటర్స్ని అప్రోచ్ అవ్వడం. ఈ ఫెర్టిలిటీ సెంటర్స్లో వీళ్ళు ఏం చేస్తున్నారు, వారి వల్లనే వాళ్ళకి మధ్యనే కుదిరితే ఎంతో బాగుంటుంది. ఆ భార్యాభర్తలదే వాళ్ళ పిల్లాన్ని, వాళ్ళకే బిడ్డని కనిపించేటట్టు చేస్తే అంతకన్నా సులువేంటంటే సరోగసి అని చెప్తున్నారు. సరోగసి అని పేరు చెప్పి చైల్డ్ ట్రాఫికింగ్ జరుగుతుంది. అంటే ఏంటి? ఉట్టిదే వీళ్ళు ఎక్కడో ఎవరో ఏ తల్లో కన్న పిల్లల్ని డబ్బులు ఇచ్చి కొనేసి వీళ్ళ దగ్గర ఈ సంతానం లేని వాళ్ళకి అమ్మేస్తున్నారు. వాళ్ళకేం చెప్తున్నారు? ఇది సరోగసి ద్వారా మీ బిడ్డే అని చెప్తున్నారు. ఇంట్లో చంటి పిల్లడి కేక వినపడితే చాలు మహాప్రభో అనుకుని తప్పించిపోయిన వాళ్ళు అదే అబ్బరం అనుకుని ఆ గుమ్మడి పండులా పిల్లని పట్టకపోతున్నారు. కానీ ఎక్కడో తెలివైన వాళ్ళు కొంచెం ఆలోచిస్తారు కదా, అయ్యో నా పోలిక లేదు, మా ఆవిడ పోలిక లేదు, ఏమీ లేదు, ఏమిటని చెప్పేసి ఆలోచించుకుని డిఎన్ఏ టెస్టులు చేసుకున్న తర్వాత
బయటకు వచ్చిన నిజాలు ఏంటంటే అది ఎవరో వీళ్ళ పిల్లడైతే కాదు. అంటే ఇంతలాగా కను కప్పుతున్నారు చదువుకున్న వాళ్ళే. డాక్టర్ అత్యంత గొప్ప వృత్తి ఏదైనా, నోబెల్ వృత్తి, ప్రొఫెషన్ ఏదైనా ఉందంటే డాక్టరు. ఎందుకంటే సృష్టికి ప్రతి సృష్టి అయినా, సృష్టిని నిలబెట్టే కార్యమైనా డాక్టర్, వైద్యుల్ని కదండి నమ్మేది. అలాంటి వైద్య వృత్తి అని చెప్పి ఇంతటి మోసం చేస్తారా? ఇప్పుడు మహామహులది ఎందుకంటే ఒక సదుపాయం, ఒక డిఎన్ఏ ఉండాలి. చాలా పెద్ద పెద్ద క్రికెట్లో నెంబర్ 1 కావచ్చు, లేదంటే అంటే ఆటల్లో కానీ, జ్ఞానంలో కానీ, మేధస్సులో కానీ, పాండిత్యంలో కానీ, ఇలా డిఫరెంట్గా కొన్నింట్లో ఉన్న విశిష్టమైనటువంటి ప్రొఫెషన్స్లో కానీ, విశిష్టమైనటువంటి ఏంటిది అచీవ్మెంట్స్ ఉన్న వాళ్ళని కానీ ఆ డిఎన్ఏ పోకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో వాళ్ళది ఆ స్పెర్మ్ బ్యాంక్స్లో నిలవ ఉంచి, అంటే దాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు, ప్రిజర్వ్ చేయగలుస్తున్నారు అని అంటే అది ఎలా తయారైంది అంటే, ఇప్పుడు ఈ ఫెర్టిలిటీ సెంటర్స్ ఏం చేస్తున్నారు అని అంటే చక్కగా ఎవరు పడితే వాళ్ళ చేత, ఇక వీరు వాళ్ళు అని లేదు, వాళ్ళందరి దగ్గర డబ్బులు ఇచ్చి అదేదో కలెక్ట్ చేసుకుని దాని ద్వారా ఎన్నో వ్యాపారాలు చేసుకుంటున్నారు, ఎన్నో రకాలుగా దాన్ని ఉపయోగించుకుంటున్నారు. అంటే ఎక్కడికి పోతోంది ఈ కార్యం చేస్తున్న వాళ్ళు, దీనికి సహకరిస్తున్న వాళ్ళు? అంటే తాత్కాలికంగా ఈ రోజున ఎక్కడండి పనుంది, ఎక్కడండి డబ్బులు వస్తున్నాయి? అందరూ 1000 రూపాయలు సంపాదించే చోట నేను 4000 సంపాదిస్తానే కదా గబగబా అందరికన్నా నేను ఎదుగుతా. ఇప్పుడు ఏమైంది ఎదిగి? 15-20 ఏళ్ళుగా ఇప్పుడు పాపం అంటూ చేస్తే బద్దలవుతుంది. ఆ పాపం ఎప్పుడూ కూడా ఉండిపోదు. ఎంతటి తీవ్రమైనటువంటి ఘనీభవించిన మంచునైనా ఒక్క సూర్యకిరణం కరిగిస్తుంది. నిజానికి అంత శక్తి ఉంది, అంత గొప్పది నిజం. నిజంలో ఉండండి. ఇప్పుడు అందరి దగ్గర సహజంగా ఆశతోటే వస్తారు. తల్లి తండ్రి అవుదామన్న ఆశ, అమ్మా నాన్న అవుదామన్న ఆశ ప్రతి దంపతులకి ఉంటుంది. అలా ఆశపడి వచ్చిన వాళ్ళని ఇలా చీట్ చేయడం అన్నది, అందులో లక్షలు లక్షలు దోచేసి ఎంతవరకు సమంజసం? ఇంకోటి ఏంటంటే నాకు అదే అనిపిస్తూ ఉంటుంది, వాళ్ళ పిల్లల్ని వాళ్ళే డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారు. ఇప్పుడు ఐవీఎఫ్ సెంటర్స్కి వెళ్ళినా కూడా సరోగసి పక్కన పెట్టండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏవో ఇంజక్షన్లు ఇచ్చుకొని ఈ విధంగా కాకపోతే ఆ విధంగా అన్నట్టుగా ఆ భార్యాభర్తలదే అయినప్పటికీ కూడా ఒక డాక్టర్ సహకారం లేనిది ఆ ప్రెగ్నెన్సీ నిలబడి ఓ బిడ్డ పుట్టడం లేదు. అలాంటి సహజంగా అలాంటి వాటిల్లో ట్విన్సే పుడతారు ఇలా అంటున్నారు కదా. వీటిల్లో జరుగుతున్నది ఏంటండి అని అంటే, ఎవరి పిల్లల్ని వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారు. అయ్యో కర్మ. ఇప్పుడు అందరూ డబ్బు ఒక్కటి సంపాదించుకుంటే ఇంకేదైనా కొనుక్కోవచ్చండి. డబ్బు ఒకటి ఉంటే చాలు. అది అంటే పూర్వం ఇంకోటి కూడా అనుకుంటుండేవారు కదండి, వాడు అంటే అయోనిజులు అని అంటే కూడా చాలా గొప్పగానే అనుకునేవారు. కానీ ఇప్పుడు ఎక్కడ చూడండి అయోనిజులే. అంటే ఏంటి, అసలు వాళ్ళని నొప్పులు పడి నార్మల్గా కనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు తల్లులు? సి సెక్షన్ చేసి తీసే, నొప్పులు భరించలేరు, ఆపరేషన్ చేసి తీసే. మరి అప్పుడు వాళ్ళు అయోనిజులే కదా అయ్యారు. కడుపులో ఉన్న బిడ్డకి స్ట్రగుల్ పడి బయటికి రావడం అన్నది తెలియకపోతే పుట్టిన తర్వాత దేనికైనా స్ట్రగుల్ చేసేటప్పుడు ఓపిక, క్షమ, సహనం, ధైర్యం ఇవన్నీ ఉండాలంటే ఎలా ఉంటాయి? ఉండవుగా. మనం కేర్మను ఏడుపు ఏడిస్తే మనకేదో ఇచ్చేస్తారు. అలాగే ఇప్పుడు కనేది ఒకళ్ళో ఇద్దరు పిల్లల్ని తల్లిదండ్రులు గట్టిగా మనం బెదిరించినా లేదంటే అంతే కదండి, తల్లిదండ్రులే దేనికైనా లొంగిపోయేది. పిల్లల్ని కన్నాక స్కూళ్ళల్లో జాయిన్ చేయడానికి ఇప్పుడు ఇంత డబ్బులు అనుకుంటుంటే అసలు పిల్లల్ని పొందడానికే ఆస్తులు అమ్ముకునే స్థితికి వస్తున్నారు అని అంటే మనం టెక్నాలజీలో ముందుకెళ్ళామా?
నైతికంగా దిగజారిపోయామా? ఆలోచించాల్సిన పరిస్థితి ఉందంటారా? లేదంటారా? మన బలహీనతలు కావచ్చు. మనం ఇప్పుడు తింటున్న లైఫ్ స్టైలు, ఈ తినే పద్ధతులు, చేసే ఉద్యోగ పద్ధతుల వల్లనే కదా ఈ విధంగా ఇంపార్టెన్సీ అన్నది పెరుగుతోంది. దీన్నేమైనా కొంచెం మార్చుకునే అంటే ఇప్పుడు ఉద్యోగాల పరిస్థితులు మార్చుకోలేకపోవచ్చు. కానీ ఆహార వ్యవహారాలు మాత్రమే మార్చుకునే ప్రయత్నం చేసి ఆరోగ్యంగా ఉన్న రోజున హాయిగా రూపాయి ఖర్చు లేకుండా అంటే పిల్లల్ని పొందడానికి హాస్పిటల్స్ ఖర్చు ఉండనే ఉంటుంది, పురుడు ఖర్చు. అది కాకుండా ఆ పిల్ల కడుపులో పడ్డానికి కూడా లక్షలు లక్షలు ఖర్చు అక్కర్లేకుండా, ఒళ్ళు గొల్లైపోకుండా, ఇంటి నిండా మందులైపోకుండా చక్కగా వస్తారు కదా! పూర్వకాలం ఎంతెంత మంది కుటుంబాలు ఉండేవారు. ఆ! ఎంత బాండింగ్ ఉండేది వాళ్ళ మధ్య. అసలు ఒంటరితనం ఉందా? 2 కుటుంబాలు కలిస్తే చాలు. వాళ్ళింట్లోనే 50, 100 మంది అయిపోయేవారు. హ్మ్. ఇక కబుర్లే కబుర్లు. ఆ బాండింగ్ వాళ్ళు ఇప్పుడు ఆ రిలేషన్సే తెలియటం లేదు. ఫస్ట్ కజిన్స్ వరకు తెలిస్తే గగనమే. ఫస్ట్ కజిన్స్ తర్వాత సెకండ్ లెవెల్ కజిన్స్ ఎవరికీ తెలీదు. ఎక్కడో చూసినట్టుందని అనుకోవడమే. ఏమిటి కర్మ? ఎందువల్లొచ్చింది అనంటే, ఒకటి ఇప్పుడున్నటువంటి కాల కాలము, ఈ ఉద్యోగ వ్యవహారాలు మారడం వలన వచ్చింది కావచ్చు. కానీ, ఆ పాతదాన్ని బతికించుకోవడం అన్నది ఏదైతే ఉందో, మన నిజాన్ని, మనకున్న సంప్రదాయాన్ని బతికించుకోవడం అనేది ఎప్పుడు మన చేతిలోనే కదండీ ఉంటుంది. హ్మ్. ఏమంటారు? ఎప్పుడైనా సరే మనం న్యాచురల్‌గా, ప్రకృతి సిద్ధంగా ఉండేటట్టుగా మనం అంటే ప్రకృతికి దగ్గరగా ఉండేటట్టు ప్రయత్నం చేస్తే, ఆ ప్రకృతి మనని సర్వవేళలా ప్రొటెక్ట్ చేస్తుంది అని ఖచ్చితంగా చెప్పొచ్చు. కానీ ఆ ప్రకృతికి, ఆ నేచర్‌ని ఎప్పుడైతే మనం బ్రేక్ చేస్తూ ఉంటామో, అది ఒక ఉప్పెనలా, ఒక సునామీలా మననే ముంచేస్తుంది. అంతే కాకుండా ఏ మనకి ఊహించలేనటువంటి ఇలాంటి అఘాతాలను తీసుకొచ్చి పెడుతుంది. ఇప్పుడు ఎంతమంది తల్లులు, ఎంతమంది తండ్రులు ఇన్ని సంవత్సరాలుగా ఈ హాస్పిటల్స్‌లో సంతానాన్ని పొందిన వాళ్ళందరూ ఎంతగా ఆలోచిస్తూ ఉంటారు, ఎంత బాధపడుతూ ఉంటారు, ఎంత నష్టపోయి ఉంటారు ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటికైనా సరే ఆహ్, పురుటాలకైనా చెప్పినట్టుగా పాత చింతకాయ పచ్చడంటారు. కానీ రోగిష్టికి అదొక్కటే మందు, ఇమ్యూనిటీని పెంచేది కూడా. ఇమ్యూనిటీని వదిలేసుకొని ఇంకేది పట్టుకుంటే మాత్రం ఏం ప్రయోజనమండి? ఆ! రోగాలొస్తే మందులేసుకుంటామంటారు. రోగనిరోధక శక్తి పెంచుకోండయ్యా బాబు అంటేను. ఏమంటారు? ప్రకృతికి దగ్గరగా ఉందాం. ప్రకృతిని ప్రేమిద్దాం. ప్రకృతి చేత మనం రక్షించబడదాం. ఏమంటారు? జై శ్రీరామ్.